హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరు కాదు, హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారితో ఉన్నాను. కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మనకు బ్యాంక్ లోన్స్ తీసుకుంటుంటారు చాలామంది. అవునండి. ఏదో వడ్డీ తక్కువ ఉందనో లేకుంటే నీడ్ని బట్టి వాళ్ళు బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు. తర్వాత చాలా టార్చర్ పెడుతుంటారు, మీ ఇల్లు కబ్జా చేస్తామని. ఏదైతే అప్పుడు ఆ టైంలో ప్రాపర్టీస్ వాళ్ళ నుంచి ఎలా అంటే వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి? ఒకటండి, ఈ బ్యాంకు లోన్స్ ఏవైతే ఉన్నాయో మేము మామూలుగా మన పర్సనల్ లోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పర్సనల్ లోన్స్ ఏవైతే ఉంటాయో చాలామంది పర్సనల్ లోన్స్ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు అది నెల నెల కట్టాలి, చెయ్యాలి కదా, నెల నెల కట్టుకోవాలి ఉంటుంది. అది కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ప్రామిసరీ నోట్ 3 years లోపే వసూలు చేస్తారు. చూడండి, ప్రామిసరీ పర్సనల్ లోన్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళు మ్యాక్సిమం ఇంత టెన్యూర్కే వసూలు చేసేస్తారు. వాళ్ళు ఎక్కువ రోజులు ఇవ్వరు. సో ఇక్కడ నీకు మరి అక్కడ లిమిటేషన్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. ఎట్లా అంటే మీరు ఎవ్రీ ఇయర్ కడుతున్నారు కదా, సో అక్కడ 3 years వ్యాలిడిటీ ఉండదు. అంటే ఒకసారి ప్రామిసరీ నోట్ ఇచ్చిన తర్వాత 3 years కదా ఇప్పుడు, కానీ ప్రతి నెల మీరు కడతా ఉన్నారు కాబట్టి ప్రతి నెల మీకు 3 years రెన్యువల్ అవుతూనే ఉంటుంది. నిన్నడు ఏం చెప్పే ప్రామిసరీ నోట్ ఏదైతే ఉందో దాని వెనక పక్క మీరు ఎండార్స్ చేస్తారు కదా, అప్పటి నుంచి 3 years వ్యాలిడిటీ. సో అలాప్పుడు మనం ఈఎంఐ రూపంలో మన ప్రతి నెల ఇప్పుడు ఉదాహరణకు ₹1,00,000 తీసుకున్నాం అనుకోండి, లక్షగా ఈఎంఐ 5,000 అనుకోండి, ఈ నెల 5,000 కడుతున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ 5,000 కడుతున్నాం కాబట్టి వాళ్ళకి లిమిటేషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ప్లస్ బ్యాంకు దాంట్లో కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయండి, మనకు తెలియకుండా చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి, చిన్నగా ఉంటాయి. రైట్, ఆ కండిషన్స్ మనం చదవం కదా, అప్పుడు డబ్బు అవసరం మనకి. సో అందుకని ఏం చేస్తాం, వాళ్ళు రకరకాల సంతకాలు తీసుకుంటారు, చెక్కులు తీసుకుంటారు, తర్వాత ఇంకేదైతే ఎంటీ పేపర్ల మీద తీసుకుంటారు, అవన్నీ తీసుకుంటారు. సో ఏంటంటే మనకు అవసరం, డబ్బులు అవసరం కానీ మనం ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టేస్తాం. తర్వాత ఈ మార్ట్గేజ్ లోన్లు ఉంటాయి, దాంట్లో చాలా రకాలు ఉన్నాయండి. చాలామంది మార్ట్గేజ్ లోన్ తీసుకుంటారు, ప్రాపర్టీ లోన్ తీసుకుంటారు. సో దాన్ని బట్టి మీరు మార్ట్గేజ్ లోన్ తీసుకుంటే మనకు కట్టకపోతే అంతే కదండి, అటు ఆటోమేటిక్గా యాక్షన్కి వెళ్ళిపోతుంది. తర్వాత బ్యాంకు సంబంధించిన చాలా యాక్ట్లు ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు ఆ యాక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. కాకపోతే మీరు ఒకటే చెప్తున్నాం, బ్యాంకు లోన్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఈఎంఐ మీరు పే చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు రెన్యువల్ అయిపోతూ ఉంటుంది. అక్కడ 3 years వ్యాలిడిటీ అనేది ఏమి ఉండదు. ఒకవేళ మీరు కట్టకుండా ఎక్కడికైనా పోయి ఎవరికి ఏదైనా వేరే అబౌట్స్ తెలియకపోతే అప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది అది సెకండరీ థింగ్. కాకపోతే ఏంటంటే మీరు అక్కడ రెగ్యులర్గా కట్టాల్సిందే కదా ఈఎంఐ అనేది. ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఎన్ననుకున్నా అవునన్నా కాదన్నా మనకు ఖచ్చితంగా సిబిల్ స్కోర్ ఒకటి ఉంటుంది, సిబిల్ స్కోర్ పడిపోతూ ఉంటుంది. సో మీకు లోన్స్ రావు, అంటే నెక్స్ట్ మీరు ఫర్దర్కి వెళ్ళడానికి. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది మన ఇండియాలో. సిబిల్ స్కోర్ అనేది ఏదో కొత్తగా ఉంది, మనం ₹1 కూడా చెల్లించకపోతే సిబిల్ స్కోర్ పడిపోతుంది. అదో పెద్ద బాధ అయిపోయింది. క్రెడిట్ కార్డులో మనం ₹10 కట్టలేదు అనుకోండి, మొన్న ఏదో ఒక కేసు వచ్చింది నా దగ్గరికి. క్రెడిట్ కార్డులో పాపం అతను బాగానే రెగ్యులర్ కడుతున్నాడు, కడుతుంటే జస్ట్ ₹10 ₹15 కట్టలేదు ఆయనకి అది ఐడియా కూడా లేదు. మామూలుగా వెళ్ళిపోతుంటుంది కదా, అదే ఛార్జెస్ అవి ఉంటాయి కదా, అవి అట్లా సిబిల్ స్కోర్ పడిపోయింది, 600 పడిపోయింది. అతను వచ్చి దీని మీద హైకోర్టులో రిట్ వేద్దాం అన్నాడు. సరే బాబు మళ్ళీ రా అని చెప్పాను, మళ్ళీ రాలేదు ఇంతవరకు. అంటే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా కొంచెం ఆర్థిక సంబంధమైన విషయాలు ఎప్పటికప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం నడుస్తుంటాయండి. ఇప్పుడు మనం ఈరోజు బ్యాంకుకి సంబంధించి ఒక వీడియో మంచిగా తయారు చేసి పెట్టాం, ఓకేనా, అది బాగుంది అనుకోండి, మళ్ళీ తర్వాత మళ్ళీ ఆర్బీఐ గైడ్లైన్స్ ఇస్తే అది పనికిరాదు. బ్యాంకులన్నీ కూడా బేస్డ్ అంతా ఆర్బీఐ గైడ్లైన్సే కదా, వాళ్ళకి ప్రత్యేక చట్టాలు అంటే ఏమి ఉండవు. ఉన్నాయి కానీ దాని మామూలుగా ఇప్పుడు మారిపోతూ ఉంటాయి, చట్టాలు మారిపోతూ ఉంటాయి, గైడ్లైన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నిన్న చూసుకుంటే మన దాకా 1 lakh ట్రాన్సాక్షన్ ఉంటుంది యూపీఐ, ఇప్పుడు 5 అయింది. ఇప్పుడు మనం 1 lakh మీద ఒక వీడియో పెట్టామనుకోండి, అదేంటి సార్ మనం మీరే 1 lakh చెప్పారంటే, కాదు బాబు ఇప్పుడు మన 5 అంటే అది అప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన ఆర్బీఐ గైడ్లైన్స్కి సంబంధించి నెక్స్ట్ మన సబ్స్క్రైబర్లకి మనం మంచి వీడియో చేద్దాం. అదే ఆర్బీఐ గైడ్లైన్స్ ఏమున్నాయి, మీరు లోన్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత కొన్ని ట్రాన్సాక్షన్ అన్వాంటెడ్గా డబ్బులు వేస్తుంటారు, హిడెన్ ఛార్జెస్ అంటారు, అవి కూడా నేరమే. సో దాని మీద ఒక వీడియో చేద్దాం అండి, కూలంకషంగా వీడియో చేద్దాం నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.